అవేనగన్ స్కూల్లో ఇంతకుముందు ఫీజు మొత్తం ఆన్లైన్ పేమెంట్ జరిగేది. పోవడం పోర్టల్కి క్లిక్ పేమెంట్ డన్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు క్యాష్ మనీ ఆర్డర్ అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు క్యాష్ కూడా డైరెక్ట్గా తీసుకోరట, మనీ ఆర్డరే తీసుకుంటారట. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ తప్పదు కాబట్టి, వాడు స్కూల్కి పోవాలి కాబట్టి, మన కర్తవ్యం నిర్వర్తించాలి కాబట్టి బ్యాంక్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి ఒక $700 క్యాష్ విత్డ్రా చేసుకొని జేబులో పెట్టుకొని 7-Elevenకి వెళ్ళి అక్కడ ఒక చెక్ తీసుకొని మనీ ఆర్డర్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మన పిల్లగాడిని నిర్బంధించుకొని విడుదల చేసుకొని వద్దాం. సో లెట్స్ బిగిన్ ద షో. Side of you trying to break through, able to tell the truth. వారానికి 350 లెక్క, 2 వారాలకి 700. కొత్త నోట్ బుక్స్ ఉంటాయి కదా, అట్లా స్మెల్ వస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఎక్కువ పైసలు కదా, నెలకి $1,400 కదా. ఇంతకుముందు ఇంకెక్కువ. చిన్నప్పుడైతే 420తోనే ఏమో స్టార్ట్ అయింది ఫస్ట్. వాడు 9 నెలలో 10 నెలలో ఉన్నప్పుడు. దాని తర్వాత మెల్లమెల్ల వాడు పెరుగుతుంటే ఫీజు తగ్గుతా వచ్చిందనమాట. ఎందుకంటే వాడి మీద పెట్టే శ్రద్ధ వాళ్ళకి కొంచెం అంత ఉండకపోయినా నడుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు 350 దగ్గర ఆగింది. మా ఎన్ని పైసలు రా అనిపిస్తుంది, కానీ ఇంట్లో ఏమో ఉంచుకోలేము. ఎందుకంటే ఇద్దరం జాబ్స్ చేస్తాం కదా, ఇంట్లో వాడిని ఉంచుకొని చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ టాస్క్. ప్యూర్లీ వేస్ట్ ఆఫ్ మనీ కూడా కాదు. ఆడ చాలా నేర్చుకుంటాడు, మాట్లాడే తీరు కానీ, తినే పద్ధతి కానీ, లేకపోతే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. యాజ్ అ పేరెంట్గా ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ సెండింగ్ హిమ్ టు స్కూల్ అన్నట్టయితే అనిపిస్తుంది. మబ్బులు కమ్మేశాయి. ఇంటికెళ్ళి ఏదైనా బజ్జీలు వేసుకొని హ్యాపీగా తింటే అయిపోతుందేమో. మాకెప్పుడు తిండికోలే అని చెప్పేసి మీ కామెంట్స్ కొన్ని పెడతా ఉన్నారు. బాధ ఏం పడతలేను నేను. తిండి తప్ప ఇంకేం ఆలోచిస్తాం అనుకుంటాను నేను. సిచ్యువేషన్కి తగ్గట్టు మంచి ఫుడ్ చేసుకొని తినడం అనేది నాకైతే మంచి అనిపిస్తుంది. సో మంచిగా మబ్బు కమ్ముతుంది కాబట్టి వర్షం వస్తుందేమో అనే భయంలో బజ్జీలు కానీ దాన్ని వేసుకుందామంట. నేను వేసుకొని మంచిగా తిందాం, అప్పుడు ఎట్టెట్నో అయిపోతుంది నాకు. 2 తీసుకొని వచ్చిన, ఒకటి 500 ఉన్నది, ఒకటి 200 ఉన్నది. ఒకటే దానిలో 700 ఇవ్వలేరట. సరే అని చెప్పిన. ఒక్కొక్క చెక్కి $38 అట్లా అయింది. రెండింటికి కలిపి క్లోజ్ టు ఒక $3 అయింది అన్నట్టు. ఇవి తీసుకుపోయి వాళ్ళ స్కూల్లో ఇచ్చేసి అవేనండి తీసుకొని వచ్చేద్దాం. How's your day? Good. Yeah? What did you draw? A dog. It's for me? Yeah. I like it. ఏం పెట్టారు నాన్న ఇంతలా ఉన్నది బ్యాగ్? ఏమున్నది దీనిలో? Money? Money? Are you sure it's money? Oh, that's money, huh? Yeah. How much money do you got? 3? Yeah. Okay. బండి కూడా బయట పెట్టేసిన, వర్షం పడుతుందేమో అదొక ఆశ. ఎప్పటి నుంచో తీస్తలేను కదా, దుమ్ము బాగా పట్టేసింది అన్నట్టు. చూడండి గలీజ్ ఉంది. ఏదో పవర్ వాష్ అయినా చేయాలి, లేకపోతే వర్షం గట్టిగా కొట్టైనా సరే ఏదైనా క్లీన్ చేయాలి దీన్ని, లేకపోతే అయ్యేటట్లేదు మ్యాటర్. మనోడు కూడా బయట పెట్టేసినాం. మనోడు పర్పస్ వేరు. బయట ఏదో తిరిగేసి వచ్చిండు, లోపల పెట్టడానికి బద్ధకమై పెట్టిండు బయట. ఇది బాగానే ఉన్నది. జెర్సీ దాకా వేసి వచ్చిండు కదా, మంచిగా ఉన్నది. చెప్పండి సంస్కృతి గారు, ఏం చేస్తున్నారు? ఎలా ఉంది లైఫ్? మొన్న ఏదో జ్యూస్ చేసుకున్నావు కదా, ఆ జ్యూస్ రెసిపీ చెప్పు ఒకసారి. అంత జుట్టు వచ్చింది కదా, ఏంటి అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. ఏమేమి చేస్తావు చెప్పు ఒకసారి. నిజంగా నా జుట్టు ఊడిపోయిన దానికైతే నిజంగా భయం వేసింది. క్యాన్సర్ లైక్ యూనో ఎంత హెల్త్ ప్రాబ్లమ్. లిటరలీ మొత్తం ఇట్లా రూట్స్ తో సహా ఊడొచ్చేసింది జుట్టు అంతా. సో చూసిన ఏంటి ప్రాబ్లం అది ఇదని చూస్తుంటే కొంచెం డైట్ లో చేంజ్ చేయాలని అన్నారు. అంత చేంజ్లు పనికిరావని. ఇదైతే బయోటిన్ డ్రింక్ అంట. నేను కూడా యూట్యూబ్లో చూసి నాకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో చేస్తుండే. క్యాష్యూస్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్, రేజిన్స్, ఆల్మండ్స్, ఇవన్నీ ఒక 6 to 8 hours సోక్ చేయాలి. ఆల్మండ్స్ సైడ్కి సోక్ చేసేసి, ఎందుకంటే దాన్ని పొట్టు తీసేయాలి కదా నానబెట్టిన తర్వాత పొట్టుతో తినద్దు ఆల్మండ్స్. సో అవి ఇవి
మొత్తం కలిపి గ్రైండ్. కొంతమంది బనానా వేస్తారు, మిల్క్ వేస్తారు, షేక్ చేస్తారు, బట్ ఐ డోంట్ డూ దట్. జస్ట్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ జ్యూస్ విత్ నానబెట్టిన దాంతో అంతే. అన్ని నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని జస్ట్ మిక్సీ. కాకపోతే ఏదో చెప్పింది చూసినారా, పంకిన్ సీడ్స్ అని ఏదో మధ్యలో 2 పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అట్లా ఫ్లాక్స్ సీడ్స్. నేను ఇంకా ఫుడ్ ఇదే కాదు, ఫ్లాక్స్ సీడ్స్ జెల్ హెయిర్ కి చాలా మంచిది అని చెప్పి ఆల్టర్నేట్ లైక్ ఆల్మోస్ట్ వీక్లీ థ్రైస్ పెట్టుకుంటున్నా. అది కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. లైక్ బోత్ ఇన్నర్ ఏమో అది, అవుటర్ ఏమో ఇది. సో దానివల్ల ఏంటంటే మొత్తం బాగానే వచ్చింది. మీరేం వాడుతున్నారు జుట్టుకి? కొబ్బరి నూనె. అంతేనా? Under neon bright lights when I see you dancing on the Polaroids. Just wanna have a good time, don't you? It all goes slow, low, low. I don't wanna talk before the moment slowly slips away. Get a little dirty, baby, nothing you ain't gonna take, yeah. Fire burning like I do under my tattoos. There's a remedy, 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 yeah. And the way you go, baby, don't you know? There's a remedy, 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 yeah. పెద్ద అయిపోయినాయా? అబ్బా ఏం బాగుంది బాయ్. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క బెండకాయ పెద్దగా ఇక్కడ ఇంకొకటి ఇది అదే చెట్టుకి కింద కూర్చో. ఎంత సైలెంట్ గా దాచుకుంది ఇది. చెట్టుని బెండకాయ ఇవ్వ కానీ 3 బెండకాయలతో ఏం చేసి పెట్టాలి? బెండకాయ ఫ్రై చేయి. 3 చిన్న మడే బట్ మంచి పొలం ఫీలింగ్ వస్తుంది. మంచి పని చేసినావు ఈసారి వేసి. లాస్ట్ టైం చాలా బాధపడ్డాను నేను. మింట్ అయితే కోస్తంటే వస్తుంది. చూడండి ఎంత మంచిగా. ఏం చెట్లే? గంగుబాయిలా? గంగుబాయిలు ఏందో? అంటే ఏందో లేకపోతే బచ్చల కూర మరి. బచ్చల కూర అది కాదు, అదేమో Fire burning like I do under my tattoos. There's a remedy, 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 yeah. And the way you go, baby, don't you know? There's a remedy, 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 yeah. Yeah, there's a remedy, remedy, yeah. Oh no. ఈ వర్షం ఏదో జల్దీ పడి ఉంటే మంచిగా పకోడీలో ఎగ్ బోండాలో ఏదో ఒకటి వేసుకునేటోళ్ళము. బట్ లేట్గా పడింది కాబట్టి డైరెక్ట్గా డిన్నర్ ప్రిపేర్ చేసేసుకున్నాం. బచ్చల కూర పప్పు, రోటీలు, సైడ్కి ఆమ్లెట్ మంచిగా వేసుకొని ఈ వర్షంలో తింటే అదొక ఆనందం అంటున్నాను నేను. Conscious. కందిపప్పు, ఆకుకూర, కొంచెం చింతపండు, టొమాటోస్, ఒక 3 పచ్చిమిర్చి, పసుపు వేసా. చిన్నోళ్ళకి తీసిన తర్వాత కారం వేద్దామని. ఫస్ట్ ఇదైతే ఒక 5-6 విజిల్స్ రానిచ్చిన తర్వాత 5-6 అంటే ఇంకా ఎక్కువ పడుతుందేమో ఆకుకూర ఉడకడానికి. ఇన్ని మడతలు వేసినావు? లేయర్స్ వస్తుందా మరి ఇట్లానే? ఇది ఆమ్లెట్ కోసమా? బా మంచి ఇట్లానే తినాలండి ఏదైనా పల్లీలు వేసుకొని. ఓకే, పప్పు. ఇది ఏంటంటే మనం చపాతీలు కలుసుకొని దీనిలో వేసుకున్నాం. నీకు హెల్ప్ చేస్తా గృహిణి నేను. లెట్స్ గో. నేను కలుస్తూ ఉంటాను నీకోసం. ఓకేనా? I'm thinking you were made for me. Isn't it my birthday yet? 'Cause I gotta say తాలింపు పెడితేనే అసలు మజా పప్పుకి.
నిజంగా మంచి స్మెల్ వస్తుంది. Looking like a gift for me, wrapped up nice and neat, baby. Get in my way now, don't be shy. We'll be here dancing day and night. Get in my groove now, don't be shy. Cause I got this list of my favorite things. You could be the part where it all begins. You could be the first and the second and the third. చాలా సార్లు పోరి ఏ మంచిగా ఉంటుంది. చేదు అవుతుంది. మొన్న వేయలే నేను గోంగూర పప్పులో ఏం సపోర్ట్ చేయలేగా. అవునా మస్తు అది. గట్టిగా ఓకే ఇంతకంటే ఎక్కువ వేసా. అవును ఆ తాలింపు తీసి ఈ పప్పులో వేద్దామని సంస్కృతి ఏంటంటే పూనుకుంది. You could be one of the things I love. Sunday morning breakfast with my bedroom door locked. I like everything that has a cherry on top. Get on my list of the things I love, love, love. You could be the one I trust. All the second chances, they are nothing for us. I like it all with the cherry on top. Be one of the things I love. We don't have to move so fast, baby. I will show you how. సంస్కృతికి హెల్ప్ చేద్దాం మిత్రులరా. మనం ఏం చేద్దామంటే అయ్యో మడత పడ్డది ఆ పిల్ల. అయ్యో నేను ఇంకా మడత తీసిన. బాగానే ఉంది చక్కగా. ఒక చేతిలో కెమెరా ఇంకొక చేతిలో ఈ చపాతి అనేది అవ్వట్లేదు. You could be the first and the second and the third and the rest of it. You could be one of the things I love. Sunday morning breakfast with my bedroom door locked. I like everything that has a చపాతి పొంగాక పొంగాక తిప్పుతలే ఒక నిమిషం ఉండే ఫస్ట్. పొంగు చూడలేకపోతున్నాను నేను అసలు ఫస్ట్. ఓ ఆల్రెడీ ఇస్తావా? బాగా ఫాస్ట్ ఉంది సంస్కృతి. హెల్ప్ చేద్దామంటే నాకే హెల్ప్ చేస్తుంది. అవకాడో వెళ్ళిద్దాం ఫ్రెండ్స్. పిల్లోడికి ఏదో నొప్పి వచ్చినట్టుంది, ఒకసారి పోయి చెక్ చేద్దాం. ఏంటి బాబు ఏంటి ఏం కావాలి నాన్న? ఏం కావాలి? వీడి దగ్గర ఉంటమే కష్టం, అది వేయటమే ఈజీ. ఈ ప్రాబ్లం వివరించగలవా? అకి టీవీ చూడాలి కానీ నేను పక్కన ఉండాలి. ఇట్లా పెట్టుకొని చూస్తున్నాడు వాళ్ళు. ఏందో ముక్కు పెట్టి పొడవాలి వేయండి. ప్లేట్ ఇస్తున్నావా? చపాతీ రోల్ చేస్తావా? తర్వాత చేద్దాంలే, ఫస్ట్ తినుకో. ఇంత పెద్దోడైంది కదా వేణుగాడు. వాడు హైట్ చూడు అసలు, కొంగ కాళ్ళోడు. నాకు ఓంకార్కి 2 ఎగ్స్, సంస్కృతికి 1. ఒక్క ఎగ్గు మందమే జారవిడ్చాలి చాలు. కొంచెం స్ప్రెడ్ చేద్దాం, పెద్దగా కనిపించేలా కొంచెం మోసపూరితమైనది ఏదైనా చేద్దాం. దీన్ని జస్ట్ ఇలా సరదాగా అలా అనాలి, సరే తర్వాత ఇలా అనాలి. అనగానే నీకేంటంటే అది షెఫ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఓంకార్కి వేద్దాం ఫ్రెండ్స్.
ఓ బయట పడిపోతుంది మరా నా ప్రేమ లెక్క. ఇక్కడ పెట్టినా కదా వీడి కోసమేనా? ఎవరికో అక్కడే ఇచ్చేస్తాం. ఓంకార్కి పెద్ద ప్లేట్ ఇచ్చిన పర్లేదు, మంచిగా ఉంది. ఇది ఓంకార్ ఆమ్లెట్ ప్లేట్, ఓన్లీ ఆమ్లెట్ ప్లేట్. అది నువ్వు ఎట్లా చిన్న కప్ ఐస్ క్రీమ్ కప్లో వేసుకుంటే అదేముంటుంది లే, గిత్త వస్తుందేమో కొంచెం. మధ్యలో ఇంకా పచ్చి పచ్చిగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని తిప్పాలంటే ఒక ఆర్ట్ కావాలి. చూపిన ఆర్ట్ రెడీ ఉన్నావు? బలా సుయోధనా బలా. అది ఆమ్లెట్ని కింద నుంచి అలా లేపి దాన్ని అంతా జార విడిచాలి. దాని తర్వాత మీదకెళ్ళి ఇది వేయాలంటే అది ఆర్ట్. అది చూసిన ఎట్లా ఉబ్బుతుందో వచ్చి ఆ పైన దీన్ని తగులుతుంది అనిపిస్తుంది నాకు. నేను నాకు కట్ చేద్దాం అనుకుంటా. రే బాబు ఏంటో అంత పైకి వస్తుందని. నిజంగా ఎంత ఫ్లఫీ వచ్చింది చూడు. దట్స్ హౌ ఐ మేక్ యూనో గుడ్ థింగ్స్ ఫర్ మై ఫ్యామిలీ. యూనో నీకోసమేనా స్పెషల్, నీకోసం. ఓకే నీకు ఇప్పుడు చూడు. అయ్యా 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 ఇది ఆమ్లెట్ ఇంకేమన్నా అని. ఎడిదిప్పి కావాలి నీకు చూడడానికి? ఇడిదిప్పి కావాలా అడిదిప్పి కావాలా? ఎటు తిప్పినా నోట్లోకి వెళ్తుంది. ఇట్స్ ఓకే. ఈ మొత్తం అంత వద్దు అరే ఓంకార్, అంత వద్దు కదా. ఇది నీది. ఓంకార్ కోసం ప్రేమతో అండి నేర్చుకో. నా కోసం ఒకటి చిన్నది ఏదైనా వేసుకుంటాను నేను. ఇంత మిగిలింది కదా, ఇదంతా నీకేం చెప్పలేవా? అది కదా నీది, నీవింత అది కాదా కృష్ణ? ఇప్పుడు చూడు, ఏదో కొంచెం ఉంటుంది నాది ఒక్కటి. బయటపడాను మళ్ళీ మాట వచ్చేస్తుంది. అందరు నేనేమన్నా ఎక్కువ వేసుకున్నాను అనుకుంటారు. లేదు కనిపించట్లేదులే స్క్రీన్ మీద కూడా. ఇంకా నా కోసం ఎట్లా వచ్చినా ఓకే అనుకున్నా కదా. అంత పర్టికులర్ చూసుకోలే. ఇక బయట చూడరా ఏదో లైట్ ఉన్నట్టుంది. అదే అంటారా, ఒకసారి ఫ్రంట్ నుంచి చూపిస్తే అసలు ఎల్లో ఎందుకు వస్తుందో చూడొచ్చు. అసలు ఈ కలర్ ఏంటి బ్రో? ఈ కలర్ ఏంటో అంతా ఈశ్వరుడి లీల. ఇంత గమ్మత్ అనిపిస్తుంది కదా నాకు. మొత్తం రెడ్ కనిపిస్తుంది ఇప్పుడు, ప్యాచెస్ కూడా. నీకేమైనా డిఫరెంట్ అనిపిస్తుందా కలర్? చూడు బయట అనిపిస్తుందా? ఎందుకు ఎప్పుడు కూడా ఇట్లా అనిపించలేదు? రెడ్ గా మొత్తం ఈ చూడు ప్యాచెస్, చూడు గడ్డి ప్యాచెస్ కూడా ఎండిపోయినాయి, అన్ని కూడా రెడ్ ఉన్నాయి. ఏంటో ఈ లీల ఏంటో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. దేవుడు డిఐ వర్క్ చేసిన. మనం మంచిగా పప్పు వేసుకొని హ్యాపీగా తిందాం. ఈరోజు నాన్ వెజ్ లేదు, అందుకోసమే ఆమ్లెట్తో మనం ఇది చేసుకుంటున్నాం. ఎప్పుడు నాన్ వెజ్ కూడా ఇది తినకూడదు, మంచిది కాదంట. సో నాకు కొంచెం పప్పు అమ్మా తల్లి. ఇంకొంచెం వేయలే, ఇంకొంచెం, ఇంకొక్కటే చెప్తా చాలే. వేసిన 5 ఉల్లిపాయల్లో నీకు 3 వచ్చినాయి. నాకు అదేంటంటే చిన్నప్పటి నుంచి అది ఒకటి ఉంది ఫ్రెండ్స్, నా జాతకం అలాంటిది. సంస్కృతి వేసిన 90% ఆఫ్ ఇట్లాంటి థింగ్స్ నాకు వస్తుండే అనమాట. ఎల్లిపాయలు, మిర్చి, ఎండు మిర్చి. సో కొన్ని థింగ్స్ ఉంటాయి నాకు నా జాతకంలో అలా రాసి పెట్టింది. సో ఇట్స్ ఓకే. ఏంటంటే ఎన్నో చూశాను లైఫ్లో, ఇది ఒక లెక్కన ఎల్లిపాయ అంతా. ఇది నాదేనా? చూసిన నాది కూడా ఇంత దిగిపోయింది ఆమ్లెట్. ఇందాక దాని మీద ఉండేసరికి వేడికి పైకి లేచింది ఆమ్లెట్. చూడండి మాయ, ఇదంతా కూడా మాయ. లెట్స్ గో. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను ఒక చపాతీని తీసుకుంటా, ఇలా తీసుకొని దాన్ని మంచి భాగాన్ని కట్ చేస్తా. కట్ చేసి ఇలా పెట్టుకొని దీనిలో కూడా ఒక మంచి భాగం, అది కూడా సరిపోయేంత ఇట్లా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకొచ్చి ఈ పప్పు ఏదైతే ఉందో ఇట్లా నా జీవితంలో ఏది తిన్నా సరే అమృతం కలిగిన తింటా. ఇట్లా మధ్యలో పెట్టుకొని మడుచుకొని కొంచెం కాలుతుందా లేదా అనేది టేస్ట్ చూసుకోవాలి, లేకపోతే నోరు కాలేవా. ఇంకేది టేస్ట్ అన్నీ బాగున్నాయి. నాకు తెలిసినంత వరకు అండ బ్రహ్మాండాలు ఒకటేసారి పేరేసరికి
దేన్ని సరిగా ఎంజాయ్ చేయలేకపోయినాను నేను. నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కటి మెల్లగా తినాలనిపిస్తుంది. సో ఇట్లా తింటా. ఇప్పుడు ఆ రొట్టె యొక్క అది ఆ బచ్చల కూర ఇప్పుడు మంచిగా ఉంది. ఆమ్లెట్ కూడా సైడ్కి తిన్నాం అనుకోండి, అది ఒక మంచిగా సంస్కృతికి నా సైడ్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మరొక వీడియోలో కలుస్తాను. మరి మీకు అంతవరకు సెలవు. అమెరికా వచ్చి వస్తాను. వి లవ్ యూ.